సో మున్సిపల్ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది, ఎక్సైటింగ్గా కూడా మారింది. ఎందుకంటే ఏదైతే మనం గమనించినట్టుగా, మనం అబ్జర్వ్ చేస్తున్నట్టుగా స్పష్టమైన మెజారిటీ వచ్చిన స్థానాల కన్నా స్పష్టమైన మెజారిటీ రాని స్థానాలు కూడా అన్నీ ఉండడం అన్నది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. దాదాపుగా 190 మందికి పైగా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు గెలవడం అన్నది ఒక కీలకమైన పాయింట్ అయితే, ఇతరులు అక్కడ గెలిచిన మున్సిపల్ స్థానాలు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 7 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటే, అదే సందర్భంలో 15 మున్సిపాలిటీసు ఇతరుల లెక్కలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే ఉందో, ఒక కవిత లీడ్ చేసింది కూడా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుందన్న నెంబర్ని మనం చూస్తూ ఉంటే 169 పైగా స్థానాలు ఇప్పటికే మనకు కనిపిస్తోంది. ఇండిపెండెంట్లు గెలిచారు. కొన్ని ప్లేసెస్లో ఇండిపెండెంట్లకు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. హంగు ఏర్పడే మున్సిపాలిటీల సంఖ్య 10కి పైగా ఉండే అవకాశం ఉందన్నదైతే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు 1905 నియోజకవర్గ మున్సిపల్ వార్డులకు సంబంధించిన రిజల్ట్స్ వస్తే అందులో 1025 కాంగ్రెస్ పార్టీ, 544 బీఆర్ఎస్ పార్టీ, 167 బీజేపీ పార్టీ, 169 ఇతరులు గెలుచుకున్న పరిస్థితుల్లో ఈసారి హంగు ఏర్పడే మున్సిపాలిటీల సంఖ్య కూడా 10కి పైగానే ఉండే అవకాశం ఉందన్నది అయితే అర్థమవుతుంది. అందులో భైంసా లాంటి ప్రాంతం కూడా ఈసారి హంగు ఏర్పడే అవకాశం ఉంది అన్నది ఇంతకుముందే వెడ్మ బుజ్జా గారు ఖానాపూర్ ఎమ్మెల్యే చెప్పిన నేపథ్యంలో మరికొన్ని ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో, మున్సిపాలిటీస్ ఉన్నాయో ఆ మున్సిపాలిటీసు హంగు ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ ఎవరైతే ఇండిపెండెంట్గా గెలిచారో వాళ్ళే తమ హవాని చాటే అవకాశం ఉంది, వాళ్ళే అక్కడ కీలకంగా మారే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈసారి కేవలం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా జరిగే ఎన్నికలతో పాటు క్యాంపు రాజకీయాలకు కూడా అదే స్థాయిలో అవకాశం ఉంది అన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పరిస్థితులు మారుతున్నాయన్నది కూడా అర్థమవుతుంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 33 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అలాగే 7 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మరొక 15 మున్సిపాలిటీల్లో ఇతరులు లీడ్లో ఉండి గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ విధంగా చూస్తే 60-40 రేంజ్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను కోల్పోతోంది అన్నదైతే అర్థమవుతుంది. కానీ ఫైనల్గా ఎక్స్-అఫిషియో మెంబర్స్ కానివ్వండి, ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థులు కానివ్వండి, ఏ పార్టీలో అయితే గెలిచారో వాళ్ళు మారే నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తోంది. ఆ విధంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ సాధించిందా అన్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే దొరకాలి. ఎందుకంటే 1000 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 800 సీట్లకు పైగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో 540 పైకి సీట్లు బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకున్న నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పాలి. సో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, ఏంటి ఈసారి ఎన్నికలు చాలా ఎక్సైటింగ్గా మారినట్టుగా అయితే అర్థమవుతోంది. అందులో ముఖ్యంగా నెంబర్స్ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో నెంబర్స్ని సాధిస్తోందా లేదా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన అవాహ కొనసాగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విడుదల ఫలితాలు ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు కాంగ్రెస్ పార్టీ కోడంగల్, నేరేడ్చెర్ల, హుజూర్ నగర్, హలియా, నందికొండ, చెండూరు, భూత్పూర్, ధర్మపురి, బింగల్, బీచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంతని, మరిపేడ, డోర్నకల్, అశ్వరావుపేట, నారాయణఖేడ్, స్టేషన్ గన్పూర్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తన గెలుపును కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా గడ్డిపోతారం, ఇంద్రేశం, ఐజా, తొరూరు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ తన జెండా ఎగరేసింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి వడ్డేపల్లి ప్రాంతం అనేది కైవసం చేసుకోవడం జరిగింది. హంగ్ ఫలితాలు కూడా కొంత, అంటే ఎక్కువ మొత్తంలో ఈ హంగ్ ఫలితాలు కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు 4 హంగ్ ఫలితాలు వచ్చినట్టు పరిస్థితి ఉంది. అది ఒకటి దేవరకద్ర, అలాంపూర్, కోహిర్, కేశముద్రం ఈ 4 ప్రాంతాల్లో కూడా హంగ్ ఫలితాలని వెలువడం జరిగింది. అయితే ఒకసారి కనుక చూసుకుంటే కనుక అంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చాలా క్లియర్గా మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తన పార్టీ హవాను, అంటే ఏదైతే అధికారంలో ఉన్న నేపథ్యంలో తన పార్టీ హవాను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత గట్టి పోటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. దాంతోపాటు కూడా బీజేపీకి సంబంధించి గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కూడా ఆ రకంగానే వెనుకంజలు కొనసాగుతున్న పరిస్థితి వస్తున్నాం. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్ ఒకటి చూసుకోవచ్చు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసినా, జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జనసేన పార్టీ ఒక అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అక్కడ మొత్తం 17 స్థానాలకు గాను 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డులు బీఆర్ఎస్ గెలుపొందుకు ఒక వార్డును జనసేన దక్కించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ అలాగే
కార్పొరేషన్ సంబంధించి ఏదైతే 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్ సంబంధించి 7 కార్పొరేషన్లో కూడా ఒక కార్పొరేషన్ అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు కూడా 36 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఒకసారి ఈ మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూస్తే కనుక మనం పూర్తి స్థాయిలో మహబూబాద్ జిల్లా కేశముద్ర మున్సిపాలిటీలో ఈ మొత్తం 16 వార్డులు ఉండగా అయితే కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా సేమ్ అంటే 8 వార్డుల్లో కూడా చెరో 8 వార్డులు అనమాట. 16 వార్డుల్లో 8 వార్డులు బీఆర్ఎస్, 8 వార్డులు కాంగ్రెస్ తన సత్తా వారి సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి సంబంధించి 15 వార్డులు ఎన్నికలు జరగా కాంగ్రెస్ 11 వార్డులు విజయం సాధించింది. అలాగే పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ చూసుకుంటే కనుక 13 వార్డుల్లో కాంగ్రెస్, 11 బీఆర్ఎస్ దక్కడం జరిగింది. అయితే కామారెడ్డి జిల్లా బీచ్కుంద ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి చూసుకుంటే కనుక 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ ఇతరులు చెరో వార్డులను గెలుపొందే పరిస్థితి వస్తుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భీమ్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 12 వార్డులు 8 కాంగ్రెస్ పొందగా అలాగే 4 బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకున్నారు. అయితే జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రాంతం అంటే కాంగ్రెస్ కైవసం అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా కీలకంగా ఇంకొక అంశం చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన తన సొంత నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక కోస్గి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం అయింది. అలాగే మద్దూరు మున్సిపాలిటీ కూడా దాదాపు 10-11 సీట్లు అక్కడ 10-11 వార్డులు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 9 వార్డులతో అంటే 9 వార్డులు గెలుపొందారు. అలాగే ఒక ఇండిపెండెంట్ గెలుపొందింది. అలాగే 5 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మద్దూరు అలాగే నారాయణపేట కొంత బీజేపీ వైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఏదైతే మద్దూరు కానీ కోస్గి కానీ కోడం కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పరమైన చెప్పుకోవాలి. అయితే అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీని అంటే ఏదైతే 116 మున్సిపాలిటీల్లో కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 60-70 నుంచి 75 కూడా కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సో అంటే ఇక్కడ ఇంకొక విశ్లేషణ చేయాలి మనం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉన్న స్థానాలు కాకుండా బీజేపీ ఎంపీలు ఉన్న స్థానాల్లో బీజేపీ అనుకున్నంత స్థాయిలో అక్కడ పర్ఫామ్ చేయలేకపోతుందన్న ఒక అనుమానం కూడా కనిపిస్తుంది. సో ఆ విధంగా చూస్తే అలాంటి నెంబర్సే మనకి ఏమైనా కనిపిస్తున్నాయా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా ఉందా సిచ్యువేషన్? మీరు అన్నట్టుగానే అలాగే కనిపిస్తుంది సార్. మరి దాదాపు చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఆ వార్డుల పరంగా చూసుకుంటే కనుక చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ కేవలం 79కి మాత్రమే 79 వార్డులు అంటే దాదాపు 2996 వార్డులు, అందులో 2581 మున్సిపాలిటీ వార్డులు ఉన్న నేపథ్యంలో అక్కడ కేవలం 79కి మాత్రమే బీజేపీ పరిమితమైంది. అలాగే బీఆర్ఎస్ చూసుకుంటే కనుక 99 వార్డుల్లో కూడా ముందంజలో ఉంది. అలాగే 190 కాంగ్రెస్ కొనసాగుతుంది. అలాగే ఈ అదర్స్ అంటే ఏదైతే స్వతంత్ర అభ్యర్థులది చాలా ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది సార్. ఒకటి అంటే ఈ స్వతంత్ర అభ్యర్థులు దాదాపు చాలా చోట్లలో కూడా ఏదైతే పార్టీలలో టికెట్లు ఆశించి అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ లాంటి టికెట్స్ ఆశించి టికెట్స్ దొరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటేసిన ప్రాంతాల్లో మ్యాక్సిమం మెంబర్స్ అంతా కూడా ఈ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇటు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్తో పాటు కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా అదే సంఖ్యన పెరుగుతూ పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఈ ఎన్నికల్లో చూసుకుంటే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. పార్టీల పరంగా అంటే పార్టీలు కాకుండా వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తులపైన అంటే పార్టీలు కొంత కొంత ముందంజలు అంటే పార్టీలు తన పాత్ర పోషించినప్పటికీ కూడా పార్టీలతో పాటు కూడా వ్యక్తిగతంగా చాలా అంటే ఓటర్లంతా కూడా వ్యక్తిగతంగా వ్యక్తులపైన ఎక్కువగా మక్కువ చూపి గెలిపించినట్టు పరిస్థితి మనకు కనిపిస్తోంది సార్ ఇక్కడ. సో అయితే ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ డ్రామా ఏది రెగ్యులర్గా మున్సిపల్ ఎన్నికలు అనగానే ఎలాగో పార్టీలు గెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఎన్నుకుంటారు, కానీ అలా కాకుండా ఈ హంగు ఏర్పడే అవకాశం ఉండడము, చాలా తక్కువ మార్జిన్లో గెలిపోవటంలో అన్నవి అక్కడ ఆల్రెడీ కౌంట్ అయిన నేపథ్యంలో ఈ జంపింగ్లు తర్వాత క్యాంప్ రాజకీయాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎవరైతే ఇప్పటి వరకు గెలిచినటువంటి ఇండిపెండెంట్ లేదా స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి కొంత మొగ్గు చూపే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తేనే కొంత వాళ్ళ వార్డులను అభివృద్ధి చేసుకోవడం, వాళ్ళు కూడా ఎదుగుదల, వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళకు కూడా ఎదుగుదల ఉండాలంటే కూడా ఆ అధికార పార్టీకి వెళ్ళే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు కూడా కొంత మనం క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మెదక్ ప్రాంతం కానీ సిరిసిల్ల, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ తన జెండాను ఎగిరించే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇటు నల్గొండ, ఖమ్మము అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తన హవనైతే కొనసాగిస్తూ ఉంది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కొంత కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే గత స్థానిక ఎన్నికలతో పోలిస్తూ కూడా ఇప్పుడు కొంత ఓటు శాతం అనేది కూడా కాంగ్రెస్ పెరిగినట్టు మనకు అనిపిస్తుంది. అంటే గత స్థానిక సంస్థ ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ టైంలో చూసుకుంటే కనుక ఇప్పటికి చాలా క్లియర్గా కొంత ఓటు శాతం పెరిగి కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తుండగా, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ఏదైతే పార్టీ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది, ఇంకా
లేవలేదు పరిస్థితి అని ఇలాంటి కొన్ని ఇలాంటి కొన్ని విశ్లేషణలు వింటున్న నేపథ్యంలో చాలా క్లియర్గా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత తన సత్తాన్ని చాటుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్న మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి అంటే కాంగ్రెస్ అధికార పార్టీకి అయితే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా దాంతో పాటుగా ఏదైతే బీజేపీ ఉందో బీజేపీ కూడా గతంతో పోలుసుకుంటే ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో వెనకంజన అంటే బీజేపీ అనేది కోలుకోలేని పరిస్థితులను ఉందనేది అంటే బీజేపీ నాయకులు కూడా చాలా క్లియర్గా ఏదైతే ధర్మపుర అరవింద్ కానీ అలాగే ఏదైతే రఘునందన్ రావు వీళ్ళిద్దరు ఎంపీలు కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ ఖచ్చితంగా మున్సిపాలిటీలు జెండా ఎగరేస్తున్నట్టు కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం. బట్ అవన్నీ వ్యాఖ్యలంతా కూడా పక్కదోర పెట్టించి కేవలం చాలా తక్కువ సీట్లకే చాలా తక్కువ వార్డుల్లో గెలిచి అంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా అవాస్తవం కిందకి పోతాయి అన్నట్టుగా వాళ్ళని నిరూపించే ప్రయత్నం చేసినట్టుగా మనకు అనిపిస్తోంది. అయితే బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఇప్పటికి కూడా కొన్ని విశ్లేషణలు అక్కడక్కడ అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక క్లియర్గా అంశం చూసుకోవచ్చు. అంటే బీజేపీ ఏం చెప్తుంది, నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి కూడా చెప్పుకోవచ్చు నేపథ్యంలో. అంటే ఇక్కడ ఎన్నికలకు సిచ్యువేషన్ అనేది మారుతూ వస్తుంది, పరిస్థితులన్నీ మారుతూ వస్తున్నాయి. అంటే ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అంతకుముందు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తర్వాత స్థానిక ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత ముందు అనేది ఇక్కడ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంత పోటాపోటీకి వెళ్తున్న నేపథ్యంలో నెక్స్ట్ వచ్చే ఏదైతే జెడ్పీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆహ్వానం కొనసాగించిన ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీని ఒక కీలకంగా చూసుకోవాలి సార్. ఎందుకు బీజేపీ మనం చూసుకోవాలంటే కనుక ఖచ్చితంగా బీజేపీ ఎప్పటికప్పుడు నాయకులు వాళ్ళపైన ఒక తీవ్రస్థాయి విమర్శలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటే బీజేపీ క్యాడర్ అనేది కరెక్ట్ లేదు తెలంగాణలో కాబట్టి ఖచ్చితంగా పుంజుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు రాలేరని కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా వాటిని కప్పిపుచ్చే నేపథ్యంలో బీజేపీ నేతలు ఎవరైతే కీలకంగా ఎంపీలుగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఎవరైతే వాళ్ళంతా కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మేము బీజేపీని గెలిపిస్తామని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ తన హవాని కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. ఓవరాల్గా చూస్తే మాత్రం రిజల్ట్స్ అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ రిజల్ట్స్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేస్తోంది అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ గత పార్టీలకు సంబంధించిన రిజల్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన రిజల్ట్స్ అయితే ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 590 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కానీ అప్పుడు పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్స్, అందులోనూ సీట్లు కానివ్వండి ఓటు పర్సెంటేజ్ విషయంలో ఖచ్చితంగా మేము మంచి రిజల్ట్స్ని సాధిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సాయంత్రం 4 గంటల తర్వాత మనకి పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో